మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సంగతి ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. మనగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల మేసేని బంగారు పాదాలు కొల్లెట్లేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొక కాల సమయం సజీవ లేఖను చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంగమ పిదాని బిడ్డలో నిలవక ఏర్పాటు చేయడం వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఎలా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయమై ఒకసారి శ్రమపడాను. భక్తుడైన పేతురు మరి చెదిరిపోయిన ఆయా దేశాల్లో చెదిరిన విశ్వాసులకు శుభమని చెప్పి మరలా వారు దేవుని యొద్దకు చేర్చబట్టకు అటు రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన అన్యజనులైన వారు తిరిగి దేవునిగా మార్చుటకు దేవుని యొద్దకు రాబడటకు నేడు సార్వత్రిక సంఘముగా పిలువబడడానికి దేవుడిచ్చిన పిలుపునకు లోబడిన ప్రతి విశ్వాసి కూడా ఈ మాటలను గమనించాలి. ఇక్కడ పేతురు అంటున్నాడు, మనము దేని యందు విశ్వాసం కలిగి ఉండాలో, దేని యందు విశ్వాసం కలిగి ఉంటే ఆశీర్వాదకరమో, మరి సమాధానాన్ని వెతికి వెంటాడే వారిగా మనము ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన ఆ గొప్ప కార్యాన్ని ఇక్కడ పేతురు వివరిస్తున్నాడు. ఏమంటే ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అన్నాడు. అంటే ప్రభు అయిన యేసు ప్రభువారు తండ్రి యొద్దకు మనల్ని తీసుకువెళ్ళడానికి, తండ్రితో మనల్ని కూర్చొని పెట్టడానికి ఆయన అనీతిమంతుల కొరకు నీతిమంతుడే అన్నాడు. మనం పాపులమై ఉండగా మన పాపముల నిమిత్తం మనము రక్షించడానికి, మనలో నీతి లేదు, న్యాయం లేనప్పుడు మన నిమిత్తము ఆయన నీతి కలిగిన తన కార్యాన్ని జరిగించారు. అందుకని అన్నాడు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అని. మన కొరకు ఆయన చంపబడ్డాడు, మన పాపాల కొరకు ఆయన చంపబడ్డాడు. అంటే ఏంటి? మనం చేసిన పాపాలు, మన అతిక్రమాలు ఆయన నీతిని మరి నెరవేర్చకుండా చేస్తున్నాయి. కాబట్టి ఆయన నీతి గల న్యాయాధిపతి అయి ఉండి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏ పాపము లేని వాడైనప్పటికీ మన పాపముల కొరకు, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఇక్కడ పేతురు అంటున్నాడు, నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అంటాడు. అంటే అన్యాయంగా ఆయన్ని చంపి అక్రమంగా ఆయన మీద తీర్పు తీర్చారు. అయితే అవన్నీ ఆయన భరించడానికి కారణం ఏంటంటే మనం చేసిన పాపములు, అపరాధములైన విషయాన్ని పేతురు చెప్తూ ఆత్మ విషయంలో బ్రతికింపబడి అంటే ఆత్మ చేత మనం బ్రతికింపబడుతున్నాం. ఏ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంచబడ్డాడో ఆ పరిశుద్ధాత్మని సహాయము ప్రభు మనకు అనుగ్రహించినారు. కాబట్టి ఆయన తన చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చి ఇక్కడ ఈ కార్యం జరిగించారు. కాబట్టి పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడానంట. మనందరి పాపాల కొరకు ఆయన ఒక్కసారే శ్రమపడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి మూడో దిన ఆయన లేపబడ్డాడు. నేడు ఈ గొప్ప విషయాన్ని పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తూ సార్వత్రిక సంఘముగా మనమందరము దేవుని యందు ఎట్టివారమై ఉండాలో చెప్తూ ఇక్కడ అంటాడు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నాడు అన్నప్పుడు పూర్వమున నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అదే అవిధేయులైన వారి యొద్దకును అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపుగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే ఇక్కడ ప్రత్యేకించి పేతురు చెప్పే మాట ఏంటంటే అనీతిమంతులైన వారి మీద నీతిమంతుడైన దేవుడు తన రక్తాన్ని చిందించడం ద్వారా విడిపింపబడ్డారు. కానీ ప్రభు రాకముందు మరి ఆనాడు జరిగిన పరిస్థితులను, పాత నిబంధన కాలంలో పరిస్థితులను ఇక్కడ పేతురు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండనప్పుడు పూర్వము అంటాడు. అంటే ఏంటి? ప్రభు రాకక మునుపు జరిగిన పరిస్థితుల్లో ఆనాడు క్రీస్తు రాకక ఇంకా అంటే ఆయన జన్మించక మునుపు జరిగిన పరిస్థితుల్లో అక్కడ జరిగిన సంఘటన ఇక్కడ గుర్తు చేస్తూ నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుతుండగా అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏదైతే తెలియజేస్తాడో దాని ప్రకారము నోవాహు సిద్ధపరుస్తున్నప్పుడు ప్రజలు అతడు చేస్తున్న దాన్ని చూసి అపహరించి నవ్వుకున్నారు. ఎందుకు ఇతడు ఎలా చేస్తాడు? కానీ
దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి నోవహు అక్కడ దాన్ని సిద్ధపరిచాడు. అక్కడ ఆ కుటుంబము రక్షింపబడింది. అక్కడ వారు దేవుని యొక్క బిడ్డలుగా చేర్చబడ్డారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నోవహు దినములలో వాడు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అన్నాడు. అంటే ఎవరైతే అవిధేయులైన వారు ఉన్నారో వారి యొద్దకు దేవుడు ఏం చేశాడంట, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయము అది నిత్యము నివసించేది కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆ దినాన ఆత్మరూపిగా మరి ఎవరైతే ఇంకా మరి దేవుని తెలుసుకోలేదో వారి యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళాడు. అయితే వారు దాన్ని అంగీకరించలేదు, స్వీకరించలేదు. మరి నోవాహు చేస్తున్న పనిని వారు చూసి అపహరించారు. కానీ ఇక్కడ పరిశుధాత్మ దేవుడు పేదలో చెప్తున్న ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అంటాడు. అంటే ఎప్పుడైతే దేవుని మాట విన్నారో ఈ నోవాహు కుటుంబము వారు రక్షింపబడి అక్కడ ఏమయ్యారంటే ఆత్మరూపిగా వెళ్ళిన వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఈ రక్షణ ఎలా కలిగిందంటే నమ్ముట ద్వారా, నమ్మి విశ్వసించుట ద్వారా. ఆనాడు నోవాహు తన కుటుంబం రక్షింపబడడానికి కారణం ఏంటంటే వారు దేవుని నమ్మారు, విశ్వసించారు, తద్వారా వారు రక్షణ పొందారు. నేడు నీవు నేను చేయాల్సింది ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్ముట ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ పొందాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ప్రభువుని నమ్మాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. ఆ దినాన ఆ 8 మంది ఆ విధంగా రక్షింపబడ్డారు. ఆ తర్వాత జలప్రలయం వచ్చి ప్రజలందరూ చనిపోయారు. కాబట్టి అవిధేయత అనేది మనలో ఉన్నప్పుడు దాన్ని దేవుని దగ్గర మనం ఒప్పుకోగలిగితే విధేయుడైన దేవుని వద్ద మనము ఆయన రాజ్యానికి అర్హులమై ఉంటామని పేతురు భక్తుడికి గుర్తు చేశాను. కాబట్టి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించినదని. అంటే ఆ 8 మంది ఎలాగైతే ఆ నీటి ద్వారా రక్షింపబడి నా కుటుంబాలు ఉన్నాయో దానికి సాదృశ్యంగా నేడు దేవుడు మనకి ఇస్తున్నటువంటి బాప్తిస్మం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము, తిరిగి జన్మించుట. మనం బ్రతికి జీవించి మరలా ప్రభువులో కొనసాగాలంటే మనం చేయవలసిన పనిని గురించి ఇక్కడ పేతురు దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది అంటున్నాడు. అంటే ఈ రక్షణ ఎక్కడి నుంచి సంకల్పమైంది? ఆనాడు దేవుడు ఏదైతే తాను తన బిడలైన వారికి కలుగు చేశాడో ఆ కలుగు చేసిన విధానంలో మరి పూర్వం నోవాహు దినాల్లో ఏదైతే వారు దేవుని మాటకు లోబడి వారు రక్షింపబడ్డారో అదేవిధంగా నేడు ప్రభు మాటని బట్టి పరిశుధాత్మను బట్టి ఆ రక్షణలో మనం కొనసాగుతున్నామనే విషయాన్ని చెప్తున్నాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అని చెప్పి, అదేమనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసు పునరుత్థాన మూలమున దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చు ప్రత్యుత్తరము అంటాడు. క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మన కొరకు చేశారో అది చేసి చూపించారో ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చూపిన మార్గాన్ని బట్టి, క్రీస్తు యొక్క పునరుత్థానం ఆయన ఎలాగైతే మరణాన్ని తిరిగి లేచాడో నేడు ఆయన విశ్వాసం ఉంచేవారు మనము కూడా మరణించి తిరిగి ఆయనతో పాటు లేపబడతాము, ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకని ఆయన అదేమనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యక్షత. దేవుని యొక్క నిర్మలమైన మనస్సాక్షి అంటే ఆయనలో ఉన్న తత్వం యొక్క ఆ మూర్తిమత్వాన్ని కలిగి ఉన్న బిడలే దాన్ని పొందుకుంటారు. కాబట్టి క్రీస్తుతో మనం జీవించాలంటే మనము ఆయన యందు ఏ దోషము లేని వారిగా, ఆయన రక్తంలో కడగబడ్డవారుగా, పరిశుద్ధపరచబడ్డవారుగా, పవిత్రపరచబడ్డవారుగా, విశ్వాసంలో కొనసాగుతూ ఆత్మ నిలిచిన వారమై దేవునితో మనం సహవాసం చేయవారమై ఉండాలనే విషయాన్ని పేతురు భక్తుడు ఇక్కడ గుర్తు చేస్తూ చివరిగా అంటాడు, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదనున్న అంధకారము పొందిన వారై దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను అన్నాడు. అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆది యందు ఆయనకి ఏ స్థానాన్ని అయితే తండ్రి ఇచ్చాడో ఆ స్థానంలో ఆయన నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మరలా ఆయన తిరిగి అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన తిరిగి రాబోతాడు. ప్రభు రెండో రాకడ కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడగలగాలి. ఎలాంటి సిద్ధపడగలిగాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నిత్య అనుగ్రహాన్ని పొందుకోవడం ద్వారా ఆయన మన కొరకు చేసిన ఈ గొప్ప యాగాన్ని బట్టి మనము పాపములను విప్పబడి నీతిని అనుసరించి సత్యం అనుసరించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడనే విషయాన్ని ఇక్కడ పేతురు తన పత్రిక ద్వారా ఆనాడు చెదిరిపోయిన మరి విశ్వాసులైన వారికి తెలియజేశాడు, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసినాడు. అందుకని అన్నాడు, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. అంటే తండ్రికి ఉన్న సమస్త మహిమ ఘనత ప్రభావాలు కుమారుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన యందుకు మనం చేరడానికి
సిద్ధపాటు కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పేతురు ద్వారా తన ప్రత్యేక తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్న ఆయన, ఇదిగో నాయన మరి అల్పులమ యోగ్యులు ఎన్నికలైన వారు మమ్మల్ని ప్రేమించిన ఆయన మమ్మల్ని కాపాడి సంరక్షించావు. నిజమైన పాత నిబంధన కాలంలో ప్రభు మరి నోవహు కుటుంబాన్ని నీవు ఏ విధంగా అయితే సంరక్షించి వారిని సిద్ధపరిచి నీవు రక్షణ కార్యం జరిగించావు లేడు నాయన. అదే రక్షణ నీ ద్వారా మేము పొందుకుంటానికి నువ్వు ఇచ్చిన కొరకు వందనం. పాపులమైన మమ్మలను ఆ పాపములను విడిపించడానికి ఆయన అనీతమైన మమ్మలను నీతిమంతులుగా చేయడానికి నీవు రక్తం చిందించి శిలువ యాగం చేసి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడు అయినా నీవు తిరిగి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని సమస్తమైన శక్తుల మీద అధికారం కలిగిన దేవుడవు కాబట్టి నైనా నీ అధికారములో నీ ఆజ్ఞలో నీ చిత్తంలో మేము జీవించడానికి కావాల్సిన సిద్ధపడం మాకు దయచేయండి. చిన్నబిడ్డలు యువనులు పెద్దలు వృద్ధులు ప్రతి వారిని తరగతులు చూడ ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజరాజ్యంలో చేరగలతో సాయం దయచండి. నేను అందే శ్వాసం ఉంచి నిన్ను నమ్మి తమ అతిక్రమాలు తన పాపములు విడిచిపెట్టేవాడు తప్పక వర్ధులునని వాక్యం సెలవిచ్చండి. కాబట్టి రీతిగా మీరు జీవించడానికి సాయం దయచండి. ఇంకా నేను ఎరుగ తెలియక తమ హృదయాలు కట్టిన పెట్టుకుంటున్న వారికి మీరు మాట్లాడి మారు మనసు దయచేయమని జీవం కలిగి నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి రక్షణ పాత్ర మేము చేత పట్టుకుని ప్రభావ నీ రాకడ కొరకు ఎదురు చూడగలిగిన గట్టి కృప దయచేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిన నాడు మాకు దయచేయం, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదాతోడైండి సంరక్షించనుగాక, ఆమేన్.